వాళ్ళిద్దరూ బీహార్కు చెందిన గంజాయి స్మగ్లర్లు. ఒరిస్సా భువనేశ్వర్ నుంచి రైళ్లలో హైదరాబాద్కు దర్జాగా గంజాయిని తరలిస్తున్నారు. కిలోల కొద్ది గంజాయిని తీసుకొచ్చి సికింద్రాబాద్లోని జేబీఎస్ బస్టాండ్ వద్ద విక్రయిస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు తెలుసుకోవాలందా? అయితే ఈ స్టోరీ చూడండి. బీహార్ రాష్ట్రానికి చెందిన రమేష్, చందన్ కుమార్ హైదరాబాద్ నగరానికి గంజాయిని భారీగా తరలిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి రైళ్ల ద్వారా గంజాయి తీసుకొస్తూ విక్రయిస్తున్నారు. 3 బ్యాగులలో గంజాయిని రైల్లో తీసుకొచ్చిన రమేష్, చందన్ కుమార్ సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద విక్రయించేందుకు యత్నించారు. అయితే గంజాయి స్మగ్లర్ల గురించి సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డీటీఎఫ్ సిఐ సావిత్రి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద 17 లక్షల విలువైన 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీ బస్టాండ్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా ఒక ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులతో వస్తుంటే వాడిని ఆప్ చెక్ చేయగా 3 బ్యాగులు ఉన్నాయి. 3 బ్యాగులు మొత్తం కలిపి గాంజాయి ఒక ప్యాకెట్లో 2 కిలోల చొప్పున మొత్తం 17 ప్యాకెట్లు ఉన్నాయి. టోటల్ 34 కేజెస్ టోటల్ గాంజాయి వాడి దగ్గర ఉన్నాయి. వీరి వివరాలు అడగగా వీరు కోనార్కు ట్రైన్ ద్వారా ఒరిస్సా నుండి, వీళ్ళు వాస్తవంగా బీహార్కు చెందిన వాళ్ళు వచ్చేసి ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ అన్నోన్ పర్సన్ ఇవ్వడానికి ఇప్పుడు వస్తుండగా మాకు తనిఖీల్లో మా టీంకు దొరికారు. ఈ యొక్క సుమారు విలువ 15 లక్షల వరకు విలువ. స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లను జిల్లా సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.